హాయ్ ఫ్రెండ్స్ అందులో ఉన్నారు. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మీకు రెస్పాన్స్ షీట్‌లోని 40 నుంచి కూడా 50 మార్క్స్ వచ్చినట్లయితే ఓకేనా? రెస్పాన్స్ షీట్‌లోని మీకు 40-50 మార్క్స్ వస్తే మీకేమైనా మార్కులు యాడ్ అవుతాయా? దాంతో పాటే మీకు 40-50 మార్క్స్ వస్తే మీకు మొత్తం అంతా నార్మలైజేషను ఓకే. దాని తర్వాత కీ అబ్జెక్షను దాంతో పాటే ఇంటర్ మార్క్స్ యాడింగ్ దాని తర్వాత ఇవన్నీ ప్రాసెస్ చేసుకొని మీకు ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మేము డిస్కస్ చేసుకోబోతున్నామనమాట. సో, ఈ నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల, కీ అబ్జెక్షన్ వల్ల కూడా మీకు ఈ రేంజ్‌లో వచ్చిన వాళ్ళకి 40-50 మార్క్స్ మధ్యలో ఎవరికైతే వచ్చాయో, సో, వీళ్ళకేమైనా మార్కులు యాడ్ కూడా అయ్యే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి వీడియోని లైక్ చేసి స్టార్ట్ అయితే చేయండనమాట. ఓకేనా? సో, అందరూ లైక్ చేయండి. దాంతో పాటు ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి కౌన్సెలింగ్ డీటెయిల్స్ కోసం అది రిజల్ట్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే కౌన్సెలింగ్ కెరియర్ గైడెన్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తామనమాట మన యూట్యూబ్ ఛానల్‌లోని. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అన్నిటికన్నా ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే, మనకి ఒక 100% ఆఫ్ మార్క్స్‌తోని మనకి దీనికి సంబంధించి ఓకే. ఏదైతే ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మనం 60 మార్క్స్ అనుకుంటాం, 160 మార్క్స్ అట్లా అనుకుంటాం కాదండి. 100% ఆఫ్ మార్క్స్‌తో కాలిక్యులేట్ చేస్తాం మన ర్యాంక్ వచ్చేసరికి. ఇందులో 75% వచ్చేసరికి మార్క్స్ వచ్చేసరికి మన ఎంసెట్‌లో వచ్చిన మార్కులైతే 160కి వచ్చిన మార్క్ బట్టి బేస్ చేసుకొని ఉంటే, ఇంకో మనకి 25% ఆఫ్ మార్క్స్ అనేవి ఇంటర్‌లో 600కి ఎన్ని మార్కులు వచ్చాయంటే ఐపీ మార్క్స్ అంటారు కదా! సో, ఈ ఐపీ మార్క్స్‌ని బేస్ చేసుకొని 600కి ఎంత వచ్చాయి? 550 వచ్చాయా? 450 వచ్చాయి. సో, దాన్ని బేస్ చేసుకొని అయితే 25% మార్క్స్ వస్తాయన్నమాట. అట్లాగే మనకి 75% ప్లస్ 25% ఈ 2 యాడ్ చేసుకుంటే వచ్చిన 100% ఆఫ్ మార్క్స్‌కి గాను మనకి ర్యాంక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ర్యాంక్ దేన్ని బట్టి ప్రొవైడ్ చేస్తారో అర్థమైంది కదా! అయితే మీకు ఈ 75% ఆఫ్ మార్క్స్‌లోనే మీకు నార్మలైజేషన్‌లో యాడ్ అయిన ఒక 2, 3 మార్క్స్ ఉంటాయి. ఓకే. 2 మార్క్స్, 3 మార్క్స్ అట్లాగే 5 మార్క్స్ వరకు కూడా నార్మలైజేషన్ మార్కులు యాడ్ అవుతాయన్నమాట 75% మార్క్స్‌లోని. దాంతో పాటు కీ అబ్జెక్షన్ వల్ల కూడా మనకి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. కీ అబ్జెక్షన్ వల్ల కూడా ఒక యాడ్ అయిన 2 ఆర్ 3 మార్క్స్ అనేవి మనకి దీనికి సంబంధించి ఏదైతే 75% మార్క్స్‌లో అయితే యాడ్ అయితే అవుతాయన్నమాట. సో, ఫైనల్‌గా మనకి మొత్తం కీ అబ్జెక్షన్ అన్నీ కలుపుకొని 5-7 మార్క్స్ అయితే మాత్రం యాడ్ అయితే అవుతుంటాయన్నమాట. సో, కొన్ని షిఫ్ట్‌లకి 2 ఆర్ 3 మార్క్స్ యాడ్ అవుతాయి. కొన్ని షిఫ్ట్ వరకి 5 ఆర్ 10 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో, అట్లా అయితే ఉంటుంది. అయితే ఇన్ కేస్ మీకు ఆ 75% ఆఫ్ మార్క్స్ 25% ఆఫ్ మార్క్స్‌ని అవాయిడ్ చేయండి. 75% ఆఫ్ మార్క్స్‌లోని అంటే ఏదైతే 160కి వచ్చిన మార్కుల్లోని మీకు ర్యాంక్ అనేది 40 మార్క్స్ గాని ఉన్నట్లయితే 40 మార్క్స్ అంటే 41, 42, 40-50 మధ్యలో ఉందనుకుందాం. అప్పుడు మీ ర్యాంక్ అనేది 1,00,000 అబోవ్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఎంపీసీ వాళ్ళందరూ కూడాను. 40-50 మధ్యలో మీ ర్యాంక్ ఉన్నట్లయితే మీకొచ్చి అదే మీ మార్క్స్ ఉన్నట్లయితే మీ ర్యాంక్ వచ్చేసరికి నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత అండి నేను చెప్తుంది. నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత నార్మలైజేషన్ కీ అబ్జెక్షన్ తర్వాత 160కి గాను మీకు 140-50 మార్క్స్ మధ్యలో ఉంటే 1,00,000 స్కోర్ అయితే వస్తుందన్నమాట. 1,00,000 అబోవ్ స్కోర్ అయితే వస్తుంది. సో, ఇది డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే 50 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1,00,000 దగ్గరలో అయితే ఉంటుంది. అటు ఇటు అంటే 98,000 లేకపోతే 2,000, 1,05,000 ఉంటుంది. 50 మార్క్స్ కన్నా బిలో వస్తున్న వాళ్ళకి ఎవరికైతే 42, 43, 44, 45 వచ్చిన వాళ్ళకి 1,30,000, 1,40,000 అట్లాగా 1,50,000, 1,00,000 చివరికి లైక్ 40 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చేసరికి సో, ఇంకా 1,40,000 కూడా అట్లా కూడా మనకి రీచ్ అయితే అవుతుంటుందన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ మనకి సింపుల్‌గా పాయింట్స్‌లో కూడా అంటే మనకి ఎట్లా ఇస్తారనుకున్నట్లయితే 41.063 కూడా ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి 4, 5 కూడా ఇస్తుంటారు. అంటే అన్ని డిజిట్స్ మనకు కౌంట్ చేస్తారన్నమాట. అంత బాగా యాక్యురేట్‌గా మనకి చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా? సో, దీన్ని బట్టి ర్యాంకులనేవి వేలలో చేంజ్ అయిపోతుంటాయి. 41కి, 40కి, 2కి, 43కి అట్లాగా. అలాగే ఎవరికైతే 50 అబోవ్ ప్లస్ వస్తాయో సో, వాళ్ళకి 1,00,000 50 ప్లస్ వస్తుంది. అంటే 50 ప్లస్ వచ్చింది. బట్ మనకి 60కి కొంచెం మధ్యలో అయితే అనుకుంటున్న రేంజ్ వాళ్ళకి 70,000 నుంచి కూడా మనకి 1,00,000 వరకు మధ్యలో అయితే వస్తాయన్నమాట. అంటే 80,000, 90,000, 75,000 ఓకే. 95, 99,000, 91,000 మధ్యలో అయితే వస్తుంది. 70,000 కన్నా కూడా మళ్ళీ బిలో అయితే రాదన్నమాట. 50, 60 మార్క్స్ దాటలేని వాళ్ళకి. ఓకేనా? దానితో పాటు ఇక చార్ట్ చూద్దాం ఒకసారి. సో, ఎట్టయితే స్కోర్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ విధంగా అయితే మనకి స్కోర్ అయితే డిసైడ్ అయితే చేస్తారనమాట. స్కోర్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అట్లాగే కౌన్సెలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి వీడియో ఎండ్ అయితే చేయండి అన్నమాట. మీకేమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
దీంతో పాటు మీకెన్ని మార్కులొచ్చాయి అని జెప్పేసి మీరు ఏ షిఫ్ట్ రాసారు, అదే విధంగా మీరు ఎన్ని మార్కులొచ్చాయని జెప్పేసి కామెంట్ చేసినట్లయితే, మీకు ఈ అబ్జెక్షన్ తర్వాత, మీకు నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత ఎన్ని మార్కులు యాడ్ అవుతాయని జెప్పేసి నేను మీకు రిప్లై కామెంట్ అయితే మీకు నేను ఇస్తానన్నమాట. అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళందరికి షేర్ చేయండి మాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.